హలో గాయ్స్, ఈరోజు మనం స్పీల్బర్గ్ క్యాసిల్ విజిట్ చేస్తాకెళ్తున్నాం. అయితే ఫస్ట్ ట్రామ్ కోసం వెయిట్ చేసామన్నమాట. తర్వాత మెయిన్ స్టేషన్లో ట్రామ్ దిగి క్యాబ్ ఎక్కాం. అంటే క్యాబ్ బుక్ చేసుకున్నాం, అంటే పైకి ఎక్కలేమో ఏమో అన్నట్టు. బట్ ఏమైందంటే అక్కడికి వెళ్ళాక ఎలా అయినా పైకి ఎక్కాల్సి వచ్చింది, ఎందుకంటే క్యాబ్ పైన కొండ మీద ఉంటుంది కదా. సో కొండ దాకా కార్ ఎలా లేదు మేడం అని చెప్పేసి అక్కడే డ్రాప్ చేసేసాడు. నేను ఇంకా ఆనందం తట్టుకోలేకపోయినా. ఆ పైకి ఎక్కేసరికి ఆ కింద ఇల్లులు, సిటీ అంతా కనిపిస్తుంది అనమాట వ్యూ. అంటే కొంచెమే ఎక్కాం, సగం ఎక్కాకే మొత్తం కనిపించింది. అప్పటికే ఒక 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ ఎక్కామన్నమాట పైకి. నీరసం వచ్చింది, బట్ అది చూడగానే ఓకే అమ్మయ్య అన్నట్టు అనిపించింది. చుట్టూ లొకేషన్స్ కూడా బాగున్నాయి. నేను ఇంకెప్పుడు వస్తుంది, కనీసం ఏమీ రావట్లేదు అనుకుంటూ వీడియోలు తీసుకుంటూ చుట్టూ మీకు అంతా చూపించడానికి అని చెప్పి అలా చూపిస్తూ అన్నీ తీసుకుంటున్నాను. ఈలోపు నన్ను వీడియో తీశారనమాట. అంటే ఆ టైప్ సీనరీస్ అవన్నీ బాగున్నాయి కదా, మీరు కూడా చూస్తారు అన్నట్టు అవన్నీ తీసాను. యాక్చువల్లీ అది చాలా పైకి ఉందన్నమాట. అది నడుచుకుంటూ వెళ్ళి అంటే మనకి ఇంకా 6 దాటితే క్లోజ్ చేసేస్తారు. అంటే అక్కడ చాలా ఉన్నాయి, బట్ 6 దాటితే మనం వెళ్ళలేమన్నమాట. అంటే ఆ క్లైమేట్కి చుట్టూ అందరూ ఆ బెంచెస్ మీద కూర్చొని ముసలోళ్ళు, లవర్స్ అందరూ చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట క్లైమేట్ని. అంటే ఇప్పుడిప్పుడే ఎండ వస్తుంది కదా, సో ఇప్పుడు ఎక్కడానికి కొంచెం బాగుంటుంది అనమాట. అలా ఎక్కుతున్నాను నేను. ఎక్కి బాబోయ్ ఇంకెప్పుడు వస్తుంది అని ఇంకా నీరసం వచ్చింది. ఇంకా ఫైనలీ అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి అక్కడ ఒక బోర్డు కనిపించింది. ఆ బోర్డులో చూడండి వచ్చింది స్పీల్బర్గ్ క్యాసిల్ అని. అమ్మయ్య వచ్చింది అన్నట్టు అనుకున్నా. ఇలా నడుచుకుంటూ వెళ్తాను. ఇటు సైడ్ నడవాలన్నారు, నేను అటే నడుస్తాను అని చెప్పి నేను అటు సైడ్ లెఫ్ట్కి వెళ్ళిపోయా. లోపలికి వెళ్ళాలన్నమాట. ఎంట్రన్స్ అది, అంటే జస్ట్ కొంచెం ఎంట్రన్స్ అన్నట్టు, స్టార్టింగ్ ఎంట్రన్స్ అది. అక్కడ బర్డ్స్కి నెస్ట్ ఎవరో పెట్టారు చూడండి, బాగుంది. దాంతో కాసేపు ఆడాను. తర్వాత ఎంటర్ అవ్వగానే అది ఉంది కదా, అందులోంచి రాగానే ఆ ఎంట్రన్స్లోంచి అది ఉంది. నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి. నడవలేక నడిచా, అదిగో ఎంట్రన్స్. సో నేను కూడా అలా మెల్లిగా వచ్చేసా. రాగానే ఫ్లాగ్ అనమాట, అంటే మన కంట్రీ అదే ఇక్కడ ఫ్లాగ్ వాళ్ళది, కంట్రీది కాదు, అదే ఆ రాజుల దగ్గరది, వాళ్ళు రూల్ చేసినప్పుడు ఉంటుంది కదా ఆ ఫ్లాగ్. అండ్ ఇది సిటీ చూడండి. ఇక్కడికి వచ్చాక ఇంకా బాగా అనిపించింది. యాక్చువల్లీ నేను కింద నుంచే అబ్బా అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక ఇంకా బాగా అనిపించింది హోల్ సిటీ అంతా. ఆ రాజులవి అవి యూస్ చేసే వార్వి అవన్నీ ఉన్నాయి అక్కడ, కనిపిస్తాయి కదా చూడండి. వాళ్ళు చూసుకోవడానికి అవన్నీ ఉన్నాయి. ఇదిగో చూడండి. నేనైతే దాని మీద ఎక్కేసి ఫోటోలు దిగేసి అన్నీ ఇంకా నార్మల్గా చేయలేదు మనం. ఆ సిటీ చూడండి మొత్తం, బ్రూనో సిటీ అంతా అక్కడ నుంచి మనకి వ్యూ చక్కగా కనిపిస్తుంది అనమాట. ఏమేమి ట్రామ్స్ వెళ్తాయి వస్తున్నాయి మొత్తం ఇంక A to Z అనమాట. ఇక్కడ చూడండి చందమామ కనిపించేస్తుంది, సూర్యుడు కనిపించేస్తాడు. ఎందుకంటే రెండో ఒకసారే వస్తారు ఇక్కడ, ఎందుకంటే సన్ చాలా తక్కువ కదా. సో మనకి కూడా కనిపిస్తాడేమో కానీ తక్కువ, మనకి ఇక్కడైతే డైలీ కనిపిస్తుంది. సో అది కొంచెం సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ ఇక్కడే కేఫ్స్, రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ కేఫ్ అండ్ బార్ కూడా ఉంది. అవి అందరూ కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తూ క్లైమేట్ని తాగుతున్నారనమాట. మేము ఇంకా రెస్టారెంట్లో చూసాం, మనం తినేవి ఏం లేవు, అదంతా చెత్త, వాళ్ళు తినేవే. సో అలా నడుచుకుంటూ ముందుకెళ్ళాం. ఇది కూడా క్యాజిల్ ఎంట్రన్స్, ఇది క్యాజిల్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇవి. ఇందులో ఈ రూమ్లోకి వచ్చి మనం ఇక్కడ షాప్లో ఉంటుంది అనమాట. ఇక్కడ అన్నీ ఈ స్పీల్బర్గ్ క్యాజిల్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి, అంటే కీ చైన్స్ అని అవన్నీ. ఇక్కడ మనం టికెట్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడే తీసుకోవాలన్నమాట టికెట్స్ మనం. ఇక ఇవన్నీ మనం ఏమైనా షాప్ చేసుకోవచ్చు అంటే ఇవన్నీ షాప్ చేయొచ్చు. నాకైతే కొన్ని ఐటమ్స్ నచ్చినాయి, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ప్రైజెస్. కిందే బెటర్ ఇంకా ఇక్కడ కన్నా. సో నేను ఎక్కువ అంత ఏం తీసుకోలేదు. తీసుకుందాం అనుకున్న చిన్న కప్స్ ఉన్నాయి చూడండి అక్కడ, అవి నచ్చాయి ఈ కప్స్. బట్ ఎందుకులే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయని చెప్పేసి తీసుకోలేదు. దాని మీద కూడా స్పీల్బర్గ్ క్యాజిల్ అని ఉందన్నమాట. అంటే ఎవరికైనా మెమరీగా ఇవ్వాలి అనుకుంటే అలా కొనొచ్చు అన్నట్టు. ఫైనల్లీ టికెట్ తీసుకున్నాం. అది మ్యాప్ అనమాట. అక్కడ చాలా ఉన్నాయి. మనమైతే ప్రిజనర్స్ది తీసుకున్నాను, మనకు అలాంటి ఇంట్రెస్ట్ కదా.
సో ప్రిజనర్స్ తీసుకున్నాం. మ్యూజియం అంటే ఇంకెలాగో మనం అన్ని చోట్ల చూస్తాం, అంటే సెకండ్ టైం విజిట్ చేయొచ్చు మ్యూజియం అన్నట్టు మేము ప్రిజనర్స్ తీసుకున్నాం. ఇది ఎంట్రన్స్ అనమాట. అంటే క్యాజిల్లో ప్రిజనర్స్ ఎక్కడైతే ఉంటారో ఆ జైలుకి వెళ్ళేది. ఇటు నుంచి వెళ్ళాను. ఆగో అక్కడ కూర్చున్నాడు చూడండి, చాలా భయపడ్డాను. అసలు ఇది మనిషా లేకపోతే బొమ్మ ఏంటి ఏం అర్థం లేదు. అది రియల్గానే బొమ్మలా ఉందన్నమాట, మనిషిలా ఏదో మనిషి కూర్చున్నట్టుంది. భయపడుతూ అలా చుట్టూ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అసలు ఇది అంటే ఒక్కొక్క చూపిస్తారు కదా, లెగ్స్ ఒకేసారి వచ్చి మనల్ని భయపెడతారు, అలా ఏమో అని భయపడ్డాను. బట్ కాదు, అక్కడ స్టేడియం ఉంది చూడండి. అంటే బ్రూనోలో బేసిక్గా ఏదన్నా ఫంక్షన్స్, ఫెస్ట్స్ అలా జరిగినప్పుడు అక్కడ చేస్తారంట. అండ్ టికెట్స్ మనం అవి స్కాన్ చేయాలి. సో ఆ స్కాన్ చేసి అది ఓపెన్ అవుతుంది కదా, మనకు తెలుసు కదా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు. అలాగే ఇక్కడ కూడా అది నేను ఏం చేశానంటే 2 టికెట్స్ నాకు ఇచ్చారు, తిన టికెట్ కూడా స్కాన్ చేసేసాను. సో చాలా ఫైర్గా కోపంగా ఉన్నారంటే, ఎందుకంటే తను దూరం వచ్చారు దాంట్లోంచి, నేనేమో 2 ఒకేసారి స్కాన్ చేసేసి వెళ్ళిపోయా. ఇంకా నన్ను ఏమనలేక అలా చూస్తున్నారు. తను ముందుకు వెళ్ళిపోయారు అటు సైడ్. యాక్చువల్లీ ఇది ఎంట్రన్స్ అనమాట, తనకు తెలియక అటు వెళ్ళారు. నా దగ్గర మ్యాప్ ఉంది కదా, అప్పుడు చెప్పాను అనమాట అటు కాదు ఇటు అని. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చారు. సో ఇది ఎంట్రన్స్. దీంట్లోంచి వెళ్ళాలి మనం. అంటే ప్రిజనర్స్కి ఇది అంటే ABCD అది చాలా పెద్దది. బట్ తీయడానికే నాకు వీడియో చేయడానికి కూడా చాలా టైం పట్టేసింది అనమాట. ఎందుకంటే అది ఏ బ్లాక్ కూడా నేను కన్ఫ్యూజ్ అయిపోయా. ఇది A బ్లాక్ చూడండి, ఇది B అనమాట. సో మనం ఫస్ట్ Aకి వెళ్తున్నాం. ఇగో ఇది చూసుకోవాలి. ఇది ఏంటంటే కింద ఈ లోపలికి వెళ్ళాలి. ఆ లోపల ఏముందంటే ప్రిజనర్స్ని బంధించినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కింద నుంచి వెళ్తుంటే పైన వాళ్ళని పనిష్ చేసేవారంట పడుకోబెట్టి. సో అలా ఇగో ఇది లోపల చాలా చల్లగా ఉందన్నమాట. ఇంకా చలికాలం వాళ్ళు ఎలా ఉన్నారు బాబు అనిపించింది నాకు. అక్కడ గైడ్ ఉన్నాడు చూడండి వాళ్ళకి. ఆ గైడ్ మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట, ఎవరెవరు ఎలా చేసేవారు, ఇక్కడ ఎవరెవరు ఉండేవారు అవన్నీ ఆ గైడ్ చేస్తున్నాడు. సో మనం వెళ్ళగానే పాపం పక్కకు జరిగి ప్లేస్ ఇచ్చారు. నేను నార్మల్గా మనకి ఏంటిలే అన్నట్టు వెళ్ళి వీడియో తీసేసాను అనమాట. అదిగో చూడండి, అది కనిపిస్తుంది కదా డ్రైనేజ్ సిస్టమ్ కింద ఆ హోల్స్ దగ్గర మనుషులను పడుకోబెట్టేవారంట వాళ్ళు, పనిష్మెంట్. అదో కనిపిస్తుందా మీకు, అదో ఇదంతా. సో ఇది 1 టైప్ ఆఫ్ పనిష్మెంట్ అంట ప్రిజనర్స్కి. చాలా చీకటిగా ఉంది లోపల, చూడడం కూడా కష్టం అనమాట మనం. సో అది 1 అంటే A. ఇది ఇప్పుడు మనం వెళ్ళేది B అనమాట. ఇది మళ్ళీ మనం బయటకు వచ్చి మళ్ళీ ఆ స్టెప్స్ ఎక్కితే ఇది B అనమాట. సో ఈ Bలో కొంచెం చూడడానికి మ్యాటర్ ఉంది, బట్ చాలా భయం వేసింది. ఎందుకంటే చీకటి, ఆ మనుషులు లాగే ఉన్నారు వాళ్ళు, ఆ బొమ్మలు అవి. కొంచెం భయపడ్డాను, బట్ ఓకే. ఇది ఫస్ట్ది చూడండి, జైలర్స్కి వాళ్ళ సెక్యూరిటీకి వాళ్ళు పెట్టుకునేది వాళ్ళ రూమ్స్ అంటే ఇవి. వాళ్ళకు ఒక ల్యాంతర్, ఇంకా జగ్, బెడ్, అవో వాళ్ళవన్నీ అక్కడ ఉన్నాయి. ఇది జైలర్స్దంట. నెక్స్ట్ వచ్చేసి పనిష్మెంట్స్. మనకి ఇలాంటి ఇంట్రెస్ట్ కదా. సో అలా 5 బ్లాక్ నెంబర్ వాళ్ళు పనిష్మెంట్స్ రాస్తున్నారు చూడండి. అవి రాసి వాళ్ళకి పనిష్మెంట్స్ ఇస్తారంట. మనకు గైడ్ లేదు, బట్ అక్కడ రాసింది. సో అలా అదో చూడండి, అలా వాడిని ఎలా వేలాడదీశారో. నేనైతే భయం వేసింది, ఇదేంటి ఇది నిజమా లేకపోతే బొమ్మ అని కాసేపు చూశాను, కానీ బొమ్మే. ఎందుకంటే చూడడానికి చాలా రియలిస్టిక్గా అలా అనిపించింది అనమాట నాకు. ఇక ఇది ఒక టైప్ ఆఫ్ పనిష్మెంట్ అంట. వీళ్ళకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పనిష్మెంట్స్ అయితే అలా పెట్టి కొట్టేవారంట. బొగ్గులు అవి పాతకాలంలో హీట్ కోసం అనమాట, మనకి హీటర్స్ అవి లేవు కదా. సో దీంట్లో ఏంటంటే కీస్ అవన్నీ పెట్టేవారంట, స్టోర్ చేసేవారంట. సో 5 ఇది ఇందాకదే ఇటు సైడ్ నుంచి తీసాను అనమాట. అంటే వాళ్ళ సామాలు అవి కొంచెం క్లియర్గా కనిపిస్తుంది కదా అని. వాడు చూడండి, నేను చెప్తే నమ్మలేదు మీరు, రియల్గానే మనిషిలా ఉన్నాడు చూడండి. కొంచెం భయపడ్డాను, బట్ ఓకే. నెక్స్ట్ ఇవి ప్రిజనర్స్ది జస్ట్ రూమ్స్ లాగా, వాళ్ళు ఉండేది, వాళ్ళు పడుకునేది అలా.
అంటే అక్కడ మెన్షన్ చేశాడనమాట ఎంతమంది ఏంటి అవన్నీ, కానీ వీడియో చాలా పెద్దది అయిపోతుందని నేను అంతా తీయలేదు. ఇది వాళ్ళు పారిపోకుండా మొత్తం అదంతా కన్స్ట్రక్షన్ మీకు కనిపిస్తుంది చూడండి, అలా కట్టారనమాట. అండ్ దిస్ ఇస్ 7, ఇలా చూడండి 7 ఇలా రూమ్స్. అంటే ఏ ప్రిజనర్స్కి ఏ పనిష్మెంట్ అయితే వాళ్ళకి ఆ పనిష్మెంట్ బట్టి రూమ్స్ ఆ కేటగిరీస్ అలా పెట్టారనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇది 6. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఓల్డ్ వార్ జరిగినప్పుడు ఆ ఓల్డ్ వార్లో కొన్ని సామాలు అవన్నీ వీళ్ళు దాచిపెట్టారంట ఇక్కడ. అది కూడా మనకి ఇక్కడ చూపించారు. అక్కడ కాళ్ళు కట్టేసి దాంట్లో కూడా పనిష్ చేసేవారంట. డు నాట్ టచ్ అని రాశారు మనకి ఇలా. అప్పటివన్నీ ఉంచారు వాళ్ళు. ఆ చైర్స్ మీద అలా కూర్చునేవారంట జైలర్స్ వాళ్ళు, మనం కూర్చోకూడదు. అవి జస్ట్ చూపించారు. వెంటిలేషన్కి ఆ గ్రిల్స్ అనమాట, బయట నుంచి వెంటిలేషన్ రావడం కోసం. అండ్ ఇక్కడ ఇంకా చాలా ఆర్మీ వాళ్ళవి అవి కూడా చాలా థింగ్స్ ఉన్నాయి. 2 వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా నాకే అమ్మ బాబాయ్ ఇంత పెద్దవి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అనిపించింది. సో మ్యాక్సిమం మీకు చూపించాలి అని చెప్పేసి ఇలా తీసాను. దాంతో కొట్టేవారంట, చూడండి ఎంత లా ఉందో అసలు. సో అలా ఇప్పుడు మనం బయటికి వచ్చేసాము. ఇది సి బ్లాక్ అనమాట. సి బ్లాక్లో ఇది. సో ఆ సి బ్లాక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్, పనిష్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో 23 చూడండి, 23, 14 అనమాట. 23 బ్లాక్లో 14 అలా చాలా పెద్దది ఉంది. ఇవి చూడండి, ఈ రూమ్స్ ఒకదానికొకటి అటాచ్ లాగా కంప్లీట్లీ అందులోంచి చూసేలాగా పనిష్మెంట్స్ ఇచ్చేలా అలా కనిపిస్తుంది చూడండి మీకు. వాళ్ళు తినే వస్తువులు అండ్ వంట చేసుకునేవి, అంటే ప్రిజనర్స్కి దాంట్లో క్రిమినల్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫుడ్ అనమాట అది. అండ్ ఇది బయట, ఇది కొంచెం కూలిపోయిందంట. బట్ బయట పనిష్మెంట్ బయటికి తీసుకొచ్చి పనిష్మెంట్ కొంతమంది హస్బెండ్స్ని భయపెట్టిన వాళ్ళు, చీట్ చేసిన వాళ్ళు, వాళ్ళకి అలా సమ్ పనిష్మెంట్స్ అలా ఇచ్చేవారంట. సో ఇక్కడ ఇచ్చారు. అండ్ లైటింగ్ ఫోకస్ ఇప్పుడు మనకు పెట్టారు, అప్పుడు లేదు. మేము బయటకు వచ్చాం అనమాట. బయటకు వచ్చాక ఇంకొక సైడ్ నుంచి ఇది వ్యూ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. అంటే అటు సైడ్ మనం సిటీ చూసాం కదా, సో ఇది లెఫ్ట్ సైడ్ సిటీ అనమాట. ఇలా మంచిగా కనిపించింది. యాక్చువల్లీ ఇక్కడ టెక్స్టైల్వి అవి కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు ఇందాక నుంచి ఆ ఉయ్యాల్లోంచి లెగుస్తారేమో అని చూస్తే లేగలేదు, కోపం వచ్చింది. ఇంకా అలాగే చూసాను. ఫైనల్లీ అక్కడ క్లాక్ ఉంది కనిపిస్తుంది చూడండి చర్చ్ దగ్గర. ఆ క్లాక్లో ఎన్ని అవర్స్ అయితే అంత ఎవడో వచ్చి కొడుతున్నాడు గంట. భలే అనిపించింది, మన హైదరాబాద్ మ్యూజియం లాగా. ఫైనల్లీ వాళ్ళు లెగిసారు, చక్కగా ఊగేసామన్నమాట.